ఏమున్నా మొత్తం అంతనే నేను రీల్స్ ఏమని చెప్పింది కూడా మనీ అని ఒక అతను నాకు. ఫస్ట్ నేను నార్మల్గానే ఉండేవాడిని, రీల్స్ చేసేవాని కాదు. తనుతో రీల్స్ చేసిన తర్వాత నువ్వు రీల్స్ చేయాలి, నువ్వు ఫేమస్ అవుతావు ఖచ్చితంగా, నీలో యాక్టింగ్ స్కిల్స్ ఉన్నాయని చెప్పి మనీ అనే అతను నన్ను ఇక్కడ తీసుకొచ్చాడు. ఓకే సూపర్. అంటే ఈ తను గైడ్ చేయడం వల్లే నేను ఇంతవరకు ఈ స్టేజ్లో ఉన్నాను. ఓ సూపర్. అంటే ఈ స్థాయికి వెళ్ళాలి, లైక్ ఈ యొక్క షోకి వెళ్ళాలి అని చెప్పి ఏదన్నా షోస్ కానీ జబర్దస్త్లో ట్రై చేయాలనుకుంటున్నాను నేను. ఓకే ఓకే సరే. ఆ జబర్దస్త్ వ్యక్తులే మిమ్మల్ని తీసుకోవాలంటే ఎందుకు తీసుకోవాలంటే ఏం చెప్తారు? ఎందుకు తీసుకోవాలంటే నువ్వు అనే వ్యక్తి ఉన్నావు, నేను ఎందుకు తీసుకోవాలి జబర్దస్త్లో, నీలో ఏంటి స్పెషాలిటీ అంటే వాళ్ళకి ఏం చెప్తావు? నాలో యాక్టింగ్ ఉందని చెప్తాను, నాకు డ్యాన్స్ వచ్చని చెప్తాను. ఈవెన్ నేను లేడీ గెటప్ వేయడానికి కూడా రెడీగా ఉంటాను. ఓకే. సో వాళ్ళు తీసుకుంటారని చెప్పి అనుకుంటున్నావా? తీసుకుంటారని అనుకుంటున్నాను. ఓకే. ఒకవేళ వాళ్ళకి రిక్వెస్ట్ చేయాలి మన మీడియా నుంచి, మేబీ చూడొచ్చు ఎవరైనా ఒక వ్యక్తులు, సోషల్ మీడియా కాబట్టి, సో ఎవరైనా ఒకరు చూడొచ్చు ఈ వీడియో, సో వాళ్ళకి నువ్వు రిక్వెస్ట్ చేయాలన్నా, సో నీలో ఈ టాలెంట్ ఉంది, నన్ను కూడా జబర్దస్త్కి తీసుకోండి అని చెప్పాలంటే వాళ్ళకి ఏం చెప్తావు నువ్వు? ఏం చెప్తాను, రీల్స్ చూడమని చెప్తాను. ఓకే మీకు నచ్చితేనే తీసుకోమని చెప్తాను, వాళ్ళకి నచ్చకుండా మనం ఫోర్స్ చేసి తీసుకోకూడదు కదా. సో మీకు నచ్చితే నన్ను యాక్టింగ్గా తీసుకోవచ్చు, మీరు మీ స్కిట్లోనే యాక్ట్ చేయగలని చెప్తాను. ఓకే. సో జబర్దస్త్ అంటే ఇష్టం అని చెప్పి, జబర్దస్త్ అని కాదు ఈవెన్ దేనికైనా నేను యాక్సెప్టెడ్ యాక్టింగ్కి. ఓకే. యాక్టింగ్ ఏదన్నా పర్లేదు వెళ్తా అని చెప్పి అంటూ ఉంటాం. లైక్ మన లైఫ్లో ఈ యొక్క పర్సన్ ఉంటే చాలు, ఇంకా ఈ జన్మకి ఈ జీవితానికి అనిపించే పర్సన్ ఎవరైనా మీ లైఫ్లో? మా మమ్మీ. ఓహ్ సూపర్. మా మమ్మీ, ఎందుకంటే మమ్మీ నాకు ఎక్కువ సపోర్టింగ్ ఎక్కువ. ఈవెన్ నేను ఇంట్లో ఎలా ఉన్నా, ఎలాంటి బట్టలు వేసుకున్నా నన్ను అసలు ఏమి ఇంత మాట కూడా అందు. గ్రేట్ నిజంగా. చాలా మా ఫ్రెండ్స్ అందరూ అనుకుంటారు మా దొరకట్లే ఇంటిలో మమ్మీ అని. మా ఫ్రెండ్స్ అందరూ మా ఇంటికి వస్తూ ఉంటారు, ఈవెన్ ఇంట్లో కూడా అలాగే ఉంటారు అందరూ, అమ్మాయిలాగే బిహేవ్ చేస్తారు. ఎప్పుడైనా అమ్మని మిస్ అయిన సందర్భాలు ఉన్నాయా? అమ్మని మిస్ అయిన చాలా, ఇన్ని డేస్ నుంచి ఇక్కడే ఉన్నాను, 1 month నుంచి నేను మా ఇంట్లో ఎక్కువ అల్లరి నేనే. అయ్యో, మిస్ అవుతుంటావు అమ్మని? చాలా. ఎన్ని డేస్ అయింది అమ్మని లాస్ట్ చూసి? మొన్న 15 days బ్యాకే వచ్చాను కదా, బర్త్డే అయిపోతే అప్పుడు. ఏమన్నది అమ్మ చివరిగా నువ్వు వచ్చేటప్పుడు? ఏం చెప్పింది అమ్మ నీతో చెప్పిన మాట? జాగ్రత్త అని చెప్పింది, టైంకి తిను టైంకి నిద్రపో అని చెప్పింది. గుర్తొస్తే ఏం చేస్తుంటా? అమ్మ గుర్తొస్తుంటే ఏడుస్తాం అప్పుడప్పుడు. ఏడుస్తా కూడా నేను? ఏ అమ్మ గుర్తొస్తే ఆడవారు ఎవరైనా? అంటే ఉంటే మనుషులు కనిపించే కూడా, కనిపించినట్టు బాగానే ఉంటారు కానీ అంటే నేను ఎక్స్ప్రెస్ చేసుకుని బయట. ఓకే. సో చివరిగా నీ ఫాలోవర్స్కి కానీ నీ ఫ్యాన్స్కి కానీ నీ వీడియోస్ చూసే మిలియన్స్ వ్యక్తులకు కానీ ఏం చెప్తావు? అంటే కొన్నిసార్లు నేను డిస్క్రిమినేషన్, లైక్ నీ బాడీ తోసేయడం అలా చేస్తారు, అలాంటి వాళ్ళకైతే ఖచ్చితంగా బ్యాడ్ కామెంట్స్ ఆపేమని చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ బ్యాడ్ కామెంట్స్ అని పెట్టకపోతే బెటర్ కదా. వాళ్ళు బ్యాడ్ కామెంట్స్ పెట్టేదాని కాక ఇంకో 2 పెడుతున్నారు. అసలు అమ్మాయిలు కూడా కొంతమంది గలీజ్గా పెట్టేవాళ్ళు ఉన్నారు నాకు బ్యాడ్ కామెంట్స్. అవన్నీ చదువుతుంటే చూస్తుంటే ఏమనిపిస్తుంది? కొంతమందిని తిడతాను, మీకు కొంచెం అయినా ఉండాలి, కామన్ సెన్స్ ఉండాలి అని. కొంతమందిని తిట్టలేను, ఇంక సరే ఓకే ఫైన్ ఇంక వదిలేస్తాను. ఓకే. అంటే మనం ఎదుగుతుంటే మనల్ని అభిమానించే వాళ్ళు కొంతమంది ఉంటే మనని డిస్కరేజ్ చేసేవాళ్ళు చాలా మంది ఉంటారు. ఎస్, 100%లో 70 members వాళ్ళే ఉంటారు, 30 members వీళ్ళు ఉంటారు. ఓకే. అలాంటివన్నీ పట్టించుకోకూడదు. ఓకే. పట్టించుకోకుండానే పైకి వెళ్దాం అనుకుంటున్నాను. ఓకే. లైక్ ఈ సమాజానికి అయితే ఒక మెసేజ్ అయితే ఇచ్చారు. సో అంటే చాలామందికి డౌట్స్ ఉండే, అందుకే నాకు ఫస్ట్ టైం మిమ్మల్ని అడగడం జరిగింది. సో ఇన్ కేస్ నేను ఇబ్బంది పడుంటే ఓకే, అలా ఏం లేదు, ఒక ఫైన్ కదా? ఓకే ఫైన్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఓకే. సో వచ్చినందుకు, ఇంటర్వ్యూ ఇచ్చినందుకు, సో థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఓకే. సో వ్యూవర్స్, ఇది మన ఇంటర్వ్యూ. సో వాళ్ళు కూడా గేస్ అనే వాళ్ళు ఎవరో కాదు, వాళ్ళు కూడా మనలాంటి వ్యక్తులే, మనతో ఉండే వ్యక్తులే. ఆ దేవుడు వాళ్ళకి ఇచ్చిన ఒక వరమే అనుకోవచ్చు, అదొక గిఫ్ట్ అని చెప్పి అనుకోవచ్చు. ఎందుకంటే మనం ఎలా ఉన్నామో, ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఎలా ఉన్నారో, సో వాళ్ళు అలానే ఉన్నారు. సో వాళ్ళని దయచేసి ఇబ్బంది పెట్టకండి. ఆ రోడ్డుపై వెళ్తుంటే మన ఇంట్లో వాళ్ళని మనం ఎలా చూస్తామో, ఈ సమాజం నిజంగా చెప్తున్నా వాళ్ళని కూడా అలానే చూడాలి. డైలీ చూస్తున్నాము ఒక ట్రాన్స్జెండర్ పైన కూడా, అలాగే చిన్న పిల్లల పైన, పెద్ద పిల్లల పైన. అంటే ఈ సమాజం ఎలా చూస్తుందంటే ఎవరు పట్టించుకోకుండా వాళ్ళ శారీరక హ్యాపీనెస్ కోసం ఎవరిని పడితే వాళ్ళని చేస్తున్నారు. సో ఇలాంటివి దయచేసి చేయకండి. అంటే ముఖ్యంగా అమ్మాయిల విషయం పక్కన పెడితే కూడా ఈ ట్రాన్స్జెండర్స్ పాపం వీళ్ళంతా ఒక మంచి వ్యక్తులే. వాళ్ళు సమాజంలో గాడ్ ఇచ్చిన ఒక గిఫ్ట్. వాళ్ళందరినీ ప్రేమించండి, వాళ్ళు నిజంగా చాలా మంచి వాళ్ళు, వాళ్ళ ఆశీర్వాదం చాలా మంచిది అంటారు కదా. వాళ్ళని అయితే అసలు ఇబ్బంది పెట్టకండి. వాళ్ళు చాలామంది ఇన్సెక్యూర్గా ఫీల్ అయ్యి వాళ్ళు బయటికి రాకుండా మనసులో బాధపడి, మనసులో ఇబ్బందులు పడి కూడా వాళ్ళు వాళ్ళ ఇంటికే అంకితం అయిపోతున్నారనమాట. సో అందుకే నేను ఈజ్ అ ఫన్నీ వేలా ఇంటర్వ్యూ చేశా. దీన్ని ఎవరు నెగిటివ్గా చూడొద్దు. లైక్ చాలామందికి నాకు ఫస్ట్ టైమ్స్ నేను ఈరోజు శివన్ అడగడం జరిగింది.
సో శివ నువ్వు ఏమైనా ఇబ్బంది ఫీల్ అయి ఉంటే ఐఎమ్ సారీ, ఎందుకంటే నేను అడిగాను ఈ సమాజానికి కొన్ని మెసేజ్లు ఇద్దామని చెప్పి నేను అడిగాను. సో కొన్ని అంటే ఫన్ వేలో వెళ్ళిపోయింది, కానీ మీరు ఎప్పుడు సంతోషంగా ఉండాలి, ఎప్పుడు బాధపడొద్దు, బయటికి వెళ్ళండి, తిరగండి, ఎవడైనా ఏమన్నా అంటే చెప్పుతో కొట్టండి, వాళ్ళకి అదే సమాధానం. సో ఇంకా లైఫ్లో మంచి జాబ్ చేసుకొని అమ్మని మంచి చూసుకొని ఒక స్థాయికి ఎదుగుతామని చెప్పి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా శివ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.